డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అయిపోయింది పని. ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోసబుచ్చుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకు తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన నువ్వు మాట్లాడితే అన్న సిద్దిపేటలో మా అడ్డ మీద ట్యాక్సీ అడ్డ మీద కలిసిన వాళ్ళు అంటారు ఏమిరా తమ్మి అంటే అన్న అప్పుడు మీరు ఉండగా మంచిగుండనే నెలకు 16-17 గిరాకీలు దొరుకు. ఈ కాంగ్రెస్ వచ్చినాక 3-4 గిరాకీలు దొరుకుతలేవే, ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు, ఇంటికాడ కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు. నిన్న ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు. వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి, ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది. ఏమైనా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది, నీ వ్యాపారం ఎట్లుంది అన్న. ఏమో అన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు, ఆగమైపోయినాం. వెనకటి ఎవరైనా పెళ్లి ఉంటే 6 కెమెరాలు పెట్టమందరు, ఇప్పుడు 2 చాలంటురట. ఎందుకురా తమ్మి అంటే 6 పెడితే నాకు 40-50 వేలు మిగిలన్నా, ఈ 2 కెమెరాలు పెడితే 10,000 కూడా వెళ్తలేవు, ఏం చేయాలన్నా గిరాక్ కమ్మైపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటారు. ఎవరు ఆటో వాళ్ళని అడిగితే మాకు బండి నడతలేదన్నా, మా ఇన్స్టాల్మెంట్ వాడు అంటున్నారు. ఎవరిని కదిలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు. ఉద్యోగస్తులకు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి, అంకెల గారడి, మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్. ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా, నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు.